పేర్లు వేరుండొచ్చు, బీఆర్ఎస్ బీజేపీ, కానీ వాళ్ళ లక్ష్యం ఒక్కటే. వాళ్ళ దృష్టిలో ఒకరిని అధికారంలో నుంచి దించింది, ఇంకొకరిని అధికారంలోకి రాకుండా ఆపింది ఒక్కడే అని ఈరోజు కొడంగల్ ప్రజల మీద కక్ష కట్టి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఓట్లు వేసిన వాళ్ళ ఓట్లు తొలగించడం ద్వారా మనల్ని దెబ్బతీయాలని ఇలా కుట్ర చేస్తున్నారు. ఈ విషయాన్ని 275 పోలింగ్ బూతులు ఉన్న కొడంగల్ అసెంబ్లీలో ప్రతి కార్యకర్త గుర్తించాలి. ఇవాళ వాళ్ళు ఒకటే, కొడంగల్లో ఇబ్బంది పెడితే, ఇంట్లో పొగ పెడితే రేవంత్ రెడ్డి బయటికి రాకుండా ఉంటాడు, ఇంట్లోనే ఆయనకు సమస్యలు సృష్టిస్తే ఆయన బలమైన యంత్రాంగం, ఆయన బలమైన సైనికులు, ఆయన ఏడ ఉన్నా గ్రామ గ్రామాన వాళ్ళే సైనికులై కథానాయకులై వాళ్ళే రేవంత్ రెడ్డి ఎన్నికల్లో నిలబడ్డట్టుగా వాళ్ళే స్వయంగా రేవంత్ రెడ్డి ఎన్నికలు చేస్తున్నారు. వీళ్ళని ఎదురుగా దెబ్బతీయలేం, ఎదురు నిలబడి వీళ్ళ మీద గెలవలేం. కాబట్టి దొంగ దెబ్బతీయాలని బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఈరోజు మన దగ్గర కుట్ర చేస్తున్నారు మిత్రులారా. మరి నేను ఈ వేదిక మీద ఉన్న మా నాయకులతో పాటు కిందున్న నా గెలుపులో భాగస్వాములైన కుటుంబ సభ్యులను నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. రాష్ట్రంలో కార్యక్రమాలను చక్కదిద్దే క్రమంలో 119 నియోజకవర్గాలను అభివృద్ధి చేసే బాధ్యత, 4 కోట్ల ప్రజల యొక్క అభ్యున్నతి కోసం ప్రణాళికలు రచించే సందర్భంలో రోజుకు 18 గంటలు పనిచేసిన నాకు సమయం సరిపోతలేదు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలల్లో నేను నిత్యం లీనమైనప్పుడు కొడంగల్లో దొంగ దెబ్బతీయాలని కుట్ర చేస్తే మీరందరూ అప్రమత్తంగా ఉండి కొడంగల్లో కుట్రలు చేసేటోళ్ళని బొంద పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని చెప్పి నేను అడగదలుచుకున్నా. మరి ఈ సందర్భంగా 24 జూలై వరకు ఆఖరి తారీఖు ఉండే ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు ఈ ప్రక్షాళన తారీఖులను పొడిగించింది. ఆగస్టు 3 వరకు కార్యక్రమం ఉంటే ఇప్పటి వరకు నా దగ్గర లెక్క ఉంది, ఇది చూస్తే కొంత ఆందోళనకరంగా ఉన్నది. దీన్ని మన అందరం ఒక అవగాహన చేసుకొని మండలాల వారీగా నియోజకవర్గం వారీగా ఉన్న ఓట్లు, ఇప్పటి వరకు ప్రక్షాళనలో నమోదు చేసుకున్న వాళ్ళ ఓట్లు, చేసుకోకుండా మిగిలిపోయిన వాటి వివరాలను ఈరోజు మీ ముందర పెట్టదలుచుకున్నా. మొత్తం కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో మొత్తం కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో 2,51,255 ఓట్లున్నాయి మన నియోజకవర్గంలో. ఇప్పటి వరకు ప్రక్షాళనలో తిరిగి నమోదు చేసుకొని అర్హత పొందిన వాళ్ళు 1,96,620 ఓట్లు ఇప్పటి వరకు ప్రక్షాళన జరిగినాయి. నమోదు చేసుకోకుండా మిగిలిపోయిన ఓట్లు 54,635 ఓట్లు ఇప్పటి వరకు తిరిగి నమోదు చేసుకోలే. మీరు ఏమి అనుకుంటా ఉంటే ఇవి ఎంత శాతం అంటే 78% ఓటర్లు తిరిగి నమోదు చేసుకురు, 22% ఓటర్లు ఇంతవరకు ఇంకా నమోదు జరగలే. మరి 22% ఓటర్లు ఒకవేళ కొడంగల్లో తొలగిస్తే మనం గెలిచింది 35,000 ఓట్ల మెజార్టీతో. మరి ఇవాళ 54,635 ఓట్లు తొలగిస్తే మన గెలుపు కంటే ఇంకో 20,000 ఓట్లు మనకు మైనస్ అవుతున్నాయి. 55,000 ఓట్లు దాదాపుగా తొలగే ఈరోజు ఇంకా లెక్కలకు రాలే. మనం గెలిచిందే 35,000 ఓట్ల మెజార్టీతో. మరి 55,000 ఓట్లను ఆ ఓటర్లందరినీ తిరిగి వాళ్ళ వివరాలు చూపించి వాళ్ళని తిరిగి నమోదు చేయించాల్సిన బాధ్యత ఇక్కడున్న బిఎల్ఏల మీద ఉన్నదా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్నికల ప్రధాన అధికారి విధానం ప్రకారం ఎన్నికల కమిషన్ అండర్లో ప్రభుత్వ పరంగా బిఎల్ఓలు పనిచేస్తారు. రాజకీయ పార్టీల నుంచి
బిఎల్ఏలు పనిచేస్తారు, బూత్ లెవెల్ ఏజెంట్. బూత్ లెవెల్ ఏజెంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ సైనికుడు. బిఎల్ఓ ప్రభుత్వ అధికారి, చేస్తే చేస్తాడు, చేయకపోతే చేయకపోడు, నడుస్తే నడుస్తాడు, కూర్చుంటే కూర్చుంటాడు, లేకపోతే నిద్రపోతాడు. ఆయనకు పోయేది ఏం లేదు, ఆయన జీతం ఆయనకి ఇంటికి వస్తుంది. బ్యాంకులు వేస్తారు, ఆయన పోయి నడుచుకుంటూ